నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన నంది అవార్డు గ్రహీత డాక్టర్ పాదర్తి నాగరాజు, కలికి శ్రీహరిరెడ్డిలకు గురువారం నాడు కావలి రెడ్ క్రాస్ నందు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కావలి రెడ్ క్రాస్ సభ్యులు వారిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కావలి రెడ్ క్రాస్ కు జిల్లా నుంచి మరిన్ని సేవలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బెజవాడ రవికుమార్, డాక్టర్ శ్రీధర్, రెడ్ క్రాస్ రవి ప్రకాష్, నారపురెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, మోడ్రన్ నరసింహారావు, టీమ్ సేవియర్స్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. దానికి క్యాన్సర్ హాస్పిటల్లో చేశారు. దానికి ఆయన చాలా ఇన్వెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళకి అక్కడ యూనిఫామ్ కుట్టించడం, వాళ్ళకి ఉన్నాయి డబ్బులు, కానీ మన వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వడం, చాలా పనులు చేసి మనం ఇక్కడ విగ్రహాలు ఇచ్చారు, అక్కడ విగ్రహం ఇచ్చారు. 10 లక్షల దాకా రెడ్ క్రాస్ ఆయన ఖర్చు పెట్టాడు. ఆయన ముందు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఇదంతా ఇక్కడ నుంచి ఎవరైనా పోతే మన క్యాన్సర్ పేషెంట్ పోతే అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ బాగా జరగాల అన్న విధంగా చేశారు. దానికోసంగా చేశారు. అదేవిధంగా నెక్స్ట్ కూడా మనకి ఏదన్నా ఉంటే మిగతాప్పుడు మన లక్కీగా ఏంటంటే కరోనా పీరియడ్ లో మంచి టీం ఉంది. మన చంద్రశేఖర్ నాగరాజు గారికి ప్రత్యేకంగా అభినందనగా ఈరోజు మనం చేసుకున్న కార్యక్రమం. మీకు కావలి రెడ్ క్రాస్ తరఫున మనందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ రవి చెప్పాడు, జిల్లాలో వీళ్ళు ఉండడం వల్ల, జిల్లాలో ఒకరు కాకుండా ఇద్దరు ఉండడం వల్ల తప్పనిసరిగా వాళ్ళ పేరెంట్ బ్రాంచ్కి మేలు జరగాలంటే వీళ్ళు రెడ్ క్రాస్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, రెడ్ క్రాస్ ఆశయాన్ని అర్థం చేసుకోవాలి, రెడ్ క్రాస్ ఏ విషయాల్లో పనిచేస్తుందనేది అర్థం చేసుకోవాలి, ఏ రకంగా పనిచేస్తుందనేది అర్థం చేసుకోవాలి. వీటన్నిటినీ పూర్తిగా వాళ్ళు శోధించి అర్థం చేసుకున్న తర్వాత దీని ఆత్మను పట్టుకొని అప్పుడు కావలి రెడ్ క్రాస్కి వాళ్ళ తరఫున ఎంత ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి తీసుకురాగలనేది అది మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశించవచ్చు. మన పాదర్తి నాగరాజు గారిని నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చేసినటువంటి మన ఎంసీ మెంబర్స్కి, చైర్మన్, వైస్ చైర్మన్, మిగతా ఎంసీ మెంబర్స్, మన స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసి వీళ్ళని సన్మానించుకోవడం, మన కావలి నుంచి 2 సభ్యులని నెల్లూరుకి ఎన్నిక కావడము మన కావలికి జరిగినటువంటి అదృష్టం ఇది. ఎందుకంటే వీళ్ళు మన కావలిని రిప్రజెంట్ చేస్తూ నెల్లూరు రెడ్ క్రాస్లో 2 పార్లమెంట్ సభ్యులుగా ఉంటే మనం ఏదైనా వాయిస్ వినిపించాలన్నా కానీ ఇంతకుముందు హరిణ ఒకరే ఏదైనా చేసేవాళ్ళు. ఇప్పుడు 2 ఉన్నారు కాబట్టి కొద్దిగా వాయిస్ అనేది బలంగా ఉంటుంది. రెండోది మన ఇంతకుముందు నుంచి హరిణ మన ప్రతిదీ దాంట్లో మనకి చేయిస్తూ ఉంటాడు. ఏ చిన్న విషయమైనా కానీ వెంటనే రెస్పాండ్ అవుతారు. ఏ పూర్ పీపుల్ ఉన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, రెడ్ క్రాస్ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి వాళ్ళ సర్వీస్ చేయడానికి, రెడ్ క్రాస్కి సర్వీస్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంటారు. మన తర్వాత పాదర్తి నాగరాజు గారు ఇంతకుముందు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ పార్లమెంట్ మేనేజింగ్ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు. అప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు కూడా తను కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోకి సర్వీసు పేషెంట్కి తీసుకొస్తే వాళ్ళని పేషెంట్లు చూపించి వాళ్ళని ఇంటికి పంపించిన తర్వాత వాళ్ళతోనే ఉండి అట్లా సర్వీస్ చేస్తారు. ఆ రకంగా నాకు అతను నాగరాజు పరిచయం. ఆ రకంగా అంతకంటే ఎక్కువ సర్వీసు మన రెడ్ క్రాస్కి కూడా చేయగలగాలని నాకు నమ్మకం ఉంది అతని మీద. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కమిటీ మెంబర్లందరికీ నా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కమిటీ పాలక మండలిలో మన సభ్యులుగా ఎన్నుకోబడ్డాను. దీన్ని మూలకారణం మన ఎమ్మెల్యే గారు చెప్పడంతో వచ్చింది.
నేను గతంలో కూడా సేవా కార్యక్రమంలో ఎక్కువ ముగ్గు చూపిస్తాను. అంత ఫ్రెండ్షిప్ అందరితో ఉన్నా కూడా సేవ చేసేదానికనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అలాగనే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 3 years పనిచేశాను. సార్ చెప్పినట్టు వెంటబడి డాక్టర్లని వేధించి సార్లు కూడా ఇబ్బంది పెట్టారు. రకంగా సార్ కూడా విషయంలో పనిచేయాలో మాకు చెప్పేసి ఇబ్బందికరంగా చేయాలని అనిపిస్తుంది. అదేవిధంగా నేను జర్నలిజం వృత్తిలో కూడా రాణిస్తూ ప్రజలు అలాగే ఇప్పుడు రెడ్ క్రాస్లో బాధ్యతలు తీసుకున్నాక అది బాధ్యతగా తీసుకొని మీరు చెప్పినట్టు కావాలి మంచి పేరు తెచ్చి మన కావాలి రెడ్ క్రాస్కి జిల్లాలో ఇంకొక పేరు కేంద్రం తెచ్చడానికి కావాలని అడుగు జాబులు నడుస్తూ అందరూ ఇద్దరు కలిసి జిల్లా నుంచి రావాల్సిన తీసుకొచ్చి ఇక్కడ మన ఫ్రెండ్ సర్కిల్లో ఇక్కడ ట్రెజరీ కానీ నేను చెప్పినట్టు ఒక బాధ్యత పెట్టాను. నాకు ఆయన దాన్ని మనసులో పెట్టుకుని ఎప్పుడు మనసులో పెట్టుకుని నేను తోడ్పడతానని ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.